ప్రతి మనిషికి అవతల వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ సిస్టంలో ఉంటే, మనకంటే మంచి పొజిషన్లో ఉంటే, లేదా నలుగురు అవతల వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటుంటే లోపల ఈర్ష్య అసూయ అని ఉంటుంది. అందుకే ఎక్కువగా అమ్మకాలు అవుతుంటాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే. కడుపు మంట, ఈ మంటని క్యాష్ చేసుకుని బ్రతుకుతున్నయే ఈనాడు జ్యోతి. కడుపు మంటని వీళ్ళే సృష్టిస్తారు, కడుపు మంటకి వీళ్ళే మందు వాళ్ళ వార్తల ద్వారా చేస్తారు. దేవాదాయ శాఖ అధికారిని శాంతి, ఆవిడ ఏమన్నా బందిపోటు రాయనే లేకపోతే దుర్మార్గురాల? ఆవిడ మీద ఏంటి ఇలా కడుపు మంట అంటే, విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నప్పుడు, ఆయన విశాఖ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈవిడ కాస్త యాక్టివ్గా ఉందట. అదే కడుపు మంట, ఇంకేం లేదు. ఆవిడ ఎవరిని మర్డర్లు చేయలే, లేకపోతే ఎవరిని కొట్టించలేదు, ఎవరు భూములు లాక్కోలేదు. అప్పటి నుంచి ఆవిడ మీద విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలా భర్త రోడ్డు మీదకి వచ్చి చేశారు, అదంతా బాగా పబ్లిసిటీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ మధ్యన పాత వాళ్ళని ఇదిగో వాళ్ళని ఏం చేయలేదు, వీళ్ళని ఏం చేయలేదు అంటూ కొంతమంది కట్టర్ కార్యకర్తలు మీరు ఎందుకు హింసించరు అని అడుగుతున్న వేళ మళ్ళీ అర్జెంటుగా ఇప్పుడు శాంతి మీదకి వెళ్ళారు. ఆ శాంతిని ఏసీబీ రైడ్ ఎప్పుడన్నా ఏ అవినీతో దొరికినప్పుడు చేస్తారు, ఊరికినే వెళ్ళి చెయ్యరు. ఏమీ దొరకలేదు. ఏం దొరికింది అంటే ఆవిడకి ఈనాడే రాసుకొచ్చిన వార్త. ఏమని? ఓ ఫ్లాట్ ఉంది విశాఖపట్నంలో, ఆ ఫ్లాట్ను తాకట్టు పెట్టి తాడేపల్లిలో ఒక విల్లా కొనుక్కుంది, బ్యాంకు లోన్ తీసుకుని. మిగతాది బంగారం ఈడ్చిపెడితే ఒక సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబంలో ఎంత ఉందో అంతే ఉంది. వీళ్ళు మొత్తం ఇప్పటిదాకా తెలిసి దాని మీద ఆమె అరెస్టు, సస్పెన్షను అన్నీ చేశారు. ఈ కడుపు మంట తీర్చడం, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు వార్తలు ఏం రాస్తారు? ఆమె నోరు మెదపలేదు. ఈనాడు జ్యోతి రాసే వార్తలు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అంటే ఏం చెప్పాలి? అయ్యా నేను బాగా దోచేసుకుంటాను, అంతా కూడా అట్లాగే సంపాదించుకున్నానని చెప్తారా? వీళ్ళే రాశారు కదా. వాళ్ళ ఆయన ఫ్లాట్ అక్కడ ఇచ్చాడట వైజాగ్లో, ఆ ఫ్లాట్ను తాకట్టు పెట్టి ఆమె తాడేపల్లిలో ఫ్లాట్ కొనుక్కుంది ఇలా. అది దుర్మార్గం అని చూపించారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటారు. అది అవినీతి అని చెప్పట్లేదు అంటారు వీళ్ళే. బ్యాంకుదని వీళ్ళే రాశారు. ఏంటంటే ఎవరినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననంలో వీళ్ళకంటే నీచులు ప్రపంచంలో మరెవరు ఉండరు.